ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రతిష్టాత్మక సెమినార్ చిన్నదే కావచ్చు మనకందరికీ, కానీ ఇక్కడ ఎన్నో తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు, హక్కుల ఉద్యమాలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇటు నుంచి సంఘర్షణ పడి మదన పడి ఇక్కడి నుంచి పాలసీలు తయారు చేసిన వాళ్ళు ఇక్కడ. ఈనాటి సమాజంలో మనం మానవత్వం గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడే మిత్రులు కావచ్చు, మాట్లాడే మిత్రులు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కావచ్చు, మేధావులు అందరూ కూడా కావచ్చు. మన అందరూ 90s వరకు ఉన్న సమస్యలు, 90s ఉన్న పోరాటాలు మాత్రం చర్చిస్తా ఉన్నాం ఈరోజు అందరూ. ఎందుకంటే ఈరోజు ఇంకో ముఖ్య విషయం చెప్పాల్సిందంటే, మేధావులు అనే వాళ్ళు, ప్రొఫెసర్లు అనే వాళ్ళు, విద్యార్థులు మా సీనియర్ విద్యార్థి నాయకులు అందరూ ఎప్పుడే ఏమంటారంటే, అరే మేము పోరాటం ఎవరు లేరు, నా అప్పుల బృందులు పోరాటం లేదు, ఉద్యమాలు చేసే వాళ్ళు లేరు. సారీ సార్, ఈ రోజు ఈ సభలో మీకు నిదర్శనం ఎంతో ఎంక్వైరీస్ యువనాయకులు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళని గైడ్ చేసి ప్రాపర్ గా ఈ దారిలో పోవాలి, ఈ దారిలో పోవాలని చెప్పేవాళ్ళు లేరు. అదే సేమ్ టైం చెప్పే వాళ్ళు సరైన దారి లేదని సమస్య ఉంది. ఖచ్చితంగా మీరు ఆశిస్తున్న ఉద్యమకారులు కావచ్చు, మీలా ఇతర నాయకులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో, 20 ఏళ్ల కాలంలో అంతా వ్యక్తిగతంగా నడుస్తుంది. మేము మొదటిసారి చదివిన పుస్తకం మా అడ్వకేట్ దర్శన్ నరసింహ గారు పీపుల్స్ వార్, హ్యూమన్ రైట్స్ పీపుల్స్ వార్ అనే పుస్తకాలు మొత్తం చీకటి ఉండేది, ఆ చీకటిలో లైట్ వచ్చేది. అది ఏంటంటే ఢిల్లీ సమావేశం జరిగిన మేము హ్యూమన్ రైట్స్ ఆ క్రమంలో హ్యూమన్ రైట్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మన అందరం కూడా మాట్లాడుతున్నది అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలుపెట్టి అగ్రకులం అని చెప్తున్నాం, ఇక్కడ ఇండియా వరకు చెప్తున్నాం. అక్కడ జాతి వివక్ష ఉంది, ఇక్కడ కుల వివక్ష ఉంది. అంబేద్కర్ అంటాం, పూలే అంటాం, కాన్స్టిట్యూషన్ అంటాం, అందరం అంటాం. కానీ ఎస్సీ ఎస్టీ అందరం అంటాం. కానీ ఈ దేశ గణించాలంటే మన ఎస్సీ ఎస్టీ అగ్రకులాలు మనవాదం మన సమస్య ఏది ఇక్కడ ఎస్సీల సమస్య ఉంది, మానవాదం మధ్య ఎస్టీల మధ్య హక్కుల కోసం ఇదంతా సమస్యలు. హక్కుల కోసం అధించబడుతున్నాయని చెప్పి ఆదివాసీలు లంబాడల మధ్య ఉంది, బీసీలలో ఎంబీసీలు బీసీల మధ్య ఉంది, ఎస్సీలలో భూకులాల్లో మాదిగలు మహిళల మధ్య ఉంది, ఎస్సీలలో మాదిగలు నేరకాలమైన సమస్య ఉన్నది. ఇక వర్గపోరు అనేది రకరకాల ఉద్యమాలు. ఇలా జాతీయ చెప్పిన హక్కుల ఉద్యమం లేకపోతే చెప్తారు. ఇక్కడ అదే ప్రస్తావనలో జాతీయ ఒక అధికారుల కోసం వీడియోస్ కూడా ఉంది. 6 అయిపోయింది. ఎందుకు అంటే మాకు అర్థం పడుతున్నాయి, మా హక్కులు వినట్లేదు, ప్రజాస్వామ్యంలో వాతావరణం లేదని అలా చాలా మంది సంఘాలు వస్తుంది. ఇవన్నీ మనం దయచేసి ఆలోచించాలి. పెద్దలు ఇది డిబేట్ కోసం పెట్టారు. మా విద్యార్థులు మేమందరం సమకాలీన పేజెస్ సమస్యలను మేధావులు ముందు పెట్టాల్సుకున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం, కొన్ని విషయాలు ప్రత్యేకంగా చర్చిస్తాం. తెలంగాణ ప్రాంతంలో ఎంతో అంటే మీనా నుంచి ఆనందించుకోవచ్చు, ఈనా నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా పార్టీ వచ్చినా ఎంతో జరుగుతాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు చర్చ వచ్చేది మన వాళ్ళు ఆర్ఎస్ఎస్ శక్తులు లేదా ఇంకో శక్తులు దాడి చేసిన స్పందించి హక్కుల గుంతులు అదే మావోయిస్టులు కావచ్చు, లేదా హక్కుల గుంతులు మొన్నటి ముందు ఒక రాజకీయ అమ్మాయి దళిత అమ్మాయిని హత్య చేస్తే ఒకరికి స్పందించింది. వాటెవర్ వాళ్ళ మధ్య సమస్యలు వచ్చు, వాళ్ళ సంఘం విభేదన వచ్చు, చంపేశారు, ఎవరు మాట్లాడలేదు. ఇక అదే ఆదివాసుల కోసం పోరాడుతున్న అంత మావోయిస్టు పక్షంగా మావోయిస్టుల గురించి మాట్లాడే కదా. మొన్నటి మొన్న పూజ కోసం పోతారు ఇద్దరిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో పూజ కోసం పోతారు, వాళ్ళని మాట్లాడలేదు. ఇవన్నీ సమస్యలు ఏంటంటే మన శత్రువు ఎవరైతే భావిస్తా ఉన్నాము, ఇలా మా శత్రువు అందరూ ఉమ్మడి శత్రువు సామ్రాజ్యవాదం అయితే ఈ దేశంలో మతం మారు బీజేపీ మోడీ ఆర్ఎస్ఎస్ అయితే వారికి ఇప్పుడున్న జనరేషన్ మీకు ఇక్కడ ఉన్న మిత్రులు ఎంతో మంది మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ప్రోగ్రెస్ కాస్తున్నాం. బౌద్ధ ఐడియాలో అంబేద్కర్ ఐడియాలో రకరకాల అంటున్నాం. కానీ వాళ్ళ ఈ క్వశ్చన్లు వాళ్ళు రైజ్ చేసిన సమాజం బస్సులో ఉన్నాయి. అలాంటి వాటికి మీరు కూడా హక్కుల గురించి మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా వాటిని క్లారిఫై చేస్తూ మా అందరికీ మార్గం ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా నా సోదరుడు మంచి ప్రగతిశీల భావాలు కావచ్చు, అంబేద్కర్ ఐడి కావచ్చు, ఇవన్నీ కాదు ప్రపంచంలో శాంతి సౌకర్యం శ్రేజ సమాజం వదిలని కోల్పోయిన రవితేజ కావచ్చు, ఇక్కడ అన్సర్ ఆదివాసీ విధాలు మామూలు ఎక్కడంటే ఆయన మోడర్నిజం ఉంటుంది, హక్కుల గురించి ఉంటుంది కదా, ఇట్లా ఉంటే ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరు నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. చాలా మేమందరం ఆ టీం మెంబర్ని అండ్ గౌరవం చెప్పుకుంటాం. ఎందుకంటే వీరందరం చేయాలని తాపత్రయం ఉంది, మన తపన ఉంది, ఒక విజన్ ఉంది. దయచేసి మేధావులు ఉన్నవారు కావచ్చు, బయట ఉన్నవారు కావచ్చు, ఆలోచించి ఈ జనరేషన్ ఏం కావాలి, మేము ఏమి చేయాలనుకుంటున్నారు మాతో చర్చించుకొని ఉద్యమాలు కావచ్చు, పాలసీ కావచ్చు నిర్మాణం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశం అందరికీ ధన్యవాదాలు.